భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాచర్ల పట్టణం నందు ఎంఆర్పీఎస్ నాయకులు మాచర్ల దానియేలు, మాచర్ల రూబెన్, కిషోర్ మాస్టర్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి కుల, మత, వర్గ, లింగ విచక్షణ లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఈ రోజున స్వేచ్ఛాయుతమైనటువంటి ఓట్లను కల్పించబడింది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ద్వారా మాత్రమే కల్పించబడింది. ఈ యొక్క ఏదైతే ఓటు హక్కు కల్పించారో ఆ ఓటు హక్కు ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు ఒక రాజ్యాధికారాన్ని కల్పించాలనేటువంటిది ఆయన యొక్క ఆలోచన విధానం. అందుకోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు ఒక పిలుపునిచ్చాడు. మీరు మీ ఓటును అమ్ముకొని బానిసలుగా నిలబడతారో, మీ ఓటును మీరే వేసుకొని రాజులవుతారో మీరే నిర్ణయించుకోండి అని చెప్పాడు. కాబట్టి ఇంత గొప్ప ఓటుని మనం సద్వినియోగం చేసుకొని ఎవరైతే అణచివేతకు గురైనటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ప్రధానమైనటువంటి. అలాగే మరి భారతదేశంలో మహిళల కోసం మొదటి న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చి మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం కోసం మొట్టమొదటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే మహిళలకు సమానమైనటువంటి హక్కుల కోసం మొట్టమొదట గళమెత్తినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళా బిల్లుని ఆమోదించింది అంటే కారణం